మహాపురుషులు జన్మించి ఈ దేశాన్ని, మన సంస్కృతిని, మన స్వతంత్రాన్ని, మన ధర్మాన్ని కాపాడారు. దాని కుటుంబం అంటే తల్లి, కుటుంబం అంటే తండ్రి, కుటుంబం అంటే అన్నదమ్ములు, కుటుంబం అంటే అన్నదమ్ముల ఆత్మీయత, బాంధవ్యము, పెద్దల పట్ల గౌరవము, ఉమ్మడి కుటుంబము, ఇవన్నీ కూడా ఇవాళ ప్రపంచంలో అధ్యయనం చేసి ప్రపంచ దేశాల కుటుంబాన్ని, మన భారతీయ కుటుంబాన్ని అనుసరించే ప్రయత్నం. సమాజంలో పరివర్తన సంఘం ఏం కోరుకుంటుందని శతాబ్దిలో ఇలాగే చెప్పాను నేను. సంఘం యొక్క పేరు, ప్రతిష్ట, సంఘానికి పేరు రావాలని, సమాజంలో మార్పు రావాలి, పరివర్తన రావాలి. మనందరికీ దాదాపు గత విజయదశమి స్వయం సేవకులు ఒక రకమైన ఉత్సవము, విజయదశమి ఉత్సవాలు కూడా దాదాపు మనం ఉన్నటువంటి అన్ని బస్తీలలో
ఈ శతాబ్ది సందర్భంగా విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకొని ఈరోజు అనుకున్న పద్ధతిలో సంచలనం కూడా విజయవంతం చేయడం జరిగింది. కానీ కేవలం మన ఆర్మూరు నగరంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే దాదాపు 60 దేశాలలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క శతాబ్ది ఉత్సవాలు ఈరోజు మిన్నంటుతున్నాయి. అంటే గడిచినటువంటి 100 సంవత్సరాల క్రితము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్ హెడ్గే వార్జీ సంఘాన్ని ప్రారంభం చేశారు. ఇది మనందరికీ తెలుసు. గడిచిన 100 సంవత్సరాల కింద అంటే దాదాపు 1925 విజయదశమి రోజు 100 సంవత్సరాలకు పూర్వము ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించారు. సంఘాన్ని ప్రారంభించినప్పుడు సంఘానికి అడ్రస్ లేదండి, ఆఫీసు లేదు, సభ్యత్వం లేదు, ఇప్పటికి కూడా ఏమీ లేవు. సంఘానికి సభ్యత్వం, మెంబర్షిప్ లేదు. ఆర్ఎస్ఎస్ లో చాలా మంది అడుగుతుంటారు, మిమ్మల్ని కూడా అడుగుతుంటుంటారు, ఆర్ఎస్ఎస్ లో మేము చేరుతాం, మెంబర్షిప్ ఉందని. మెంబర్షిప్ లేదండి. కాబట్టి ఇట్లాంటి ఏది లేకుండా ఆర్ఎస్ఎస్ యొక్క ఉదాత్తమైనటువంటి లక్ష్యము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మన యొక్క సమాజం ఏదైతే ఉన్నదో, ఈ దేశానికి మూలమైనటువంటి సమాజం హిందూ సమాజం యొక్క సంఘటన, హిందూ సమాజంలో ఉన్నటువంటి అనైక్యతను పారద్రోలి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి హిందుత్వం ఉందో ఆ హిందుత్వాన్ని బలోపేతం చేస్తూ, జాతీయ భావాల నిర్మాణం చేస్తూ, ప్రతి వ్యక్తిలో దేశభక్తిని, ఈ యొక్క దేశం పట్ల, మాతృభూమి పట్ల భక్తిని, సేవా భావాన్ని పెంపొందించేటువంటి ఒక వ్యక్తుల నిర్మాణం కొరకు సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్జీ 100 ఏళ్ల కింద ప్రారంభం చేశారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి సంఘము కొద్దిమంది పిల్లలతో ప్రారంభమైనటువంటి సంఘము మరి ఈ రోజు దాదాపు 1,00,000 గ్రామాల్లో నిత్య శాఖలతో, అదేవిధంగా దాదాపు 50 లక్షల మంది స్వయం సేవకులు మరి నిరంతరము ఈ 100 ఏళ్లుగా ఈ దేశానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మన ధర్మానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నిరంతరం కూడా నిలబడి ఈ దేశాన్ని, మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ ఈ దేశమే తల్లిగా భావిస్తూ తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ పనిచేస్తున్నటువంటి స్వయం సేవకులు ఈ రోజు 100 ఏళ్లుగా మనకంటే పూర్వీకులు డాక్టర్జీ నుంచి మొదలుకుంటే, గురూజీ నుంచి మొదలుకుంటే లక్షలాది మంది ఈ రోజు వాళ్ళ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నారు.